వెల్కమ్ టు తెలుగు వన్. వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా చలామణి అవుతున్న పెద్దాయనగా అందరూ పీల్చుకునే పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని నేర సామ్రాజ్యంగా మార్చుకున్నారు. మాజీ మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు పైకే వైసీపీ కార్యకర్తలను, పోలీసులను ఉసిగొల్పి చంద్రబాబును నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు వెళుతున్న 14 మంది టీడీపీ కార్యకర్తల్ని ఆయన అనుచరులు మధ్యలోనే అపహరించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి, కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో వారిని విడిచిపెట్టారు. పెద్దిరెడ్డి ఎంత అరాచక శక్తో చెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ. అన్ని వ్యవస్థలను సైగలతో శాసించే ఆయన పేరు చెబితే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు సైతం వణికిపోతారు. పెద్దిరెడ్డికి పోలీసులే సైన్యం. వారే దాడులు చేయించి బాధితులపైనే కేసులు పెట్టిస్తారు. కొన్ని నెలల క్రితం సైకిల్ యాత్ర చేస్తున్న కుప్పం వెళుతున్న శ్రీకాకుళానికి చెందిన తెలుగుదేశం కార్యకర్తల దుస్తులు విప్పించిన అమానవీయ సంఘటన జరిగింది ఆయన సామ్రాజ్యంలోనే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకుని బీభత్సం సృష్టించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి నామినేషన్లు తిరస్కరింపజేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో 3 పంచాయతీలు తప్ప అన్నిటినీ ఏకగ్రీవం చేసుకున్నారు. పెద్దిరెడ్డి అనుచరులు ఇసుక దోపిడీపై గళమెత్తిన టీడీపీ కార్యకర్త శివకుమార్పై 2022 జూలైలో వైసీపీ నాయకులు దాడి చేసి చేతులు విరక్కొట్టి రోడ్డు పక్కన పడేశారు. రాజారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశంలో టీడీపీలో క్రియాశీలకంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని 2022 ఏప్రిల్లో అపహరించి ఒక తోటలో బంధించి 2 కాళ్ళు విరిచేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధవేరి కార్యక్రమంలో భాగంగా గత ఏడాది ఆగస్టు 4న కురుబలకోట మండలం అంగళ్ళ నుంచి పూతల పట్టుకొస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు జరిగిన గొడవలకు సంబంధించి టీడీపీ నేతలు, కార్యకర్తలు 600 మందిపై కేసులు పెట్టారు. 200 మందిని అరెస్టు చేశారు. పెద్దిరెడ్డి ఆయన అనుచరుల ఆదేశాల మేరకు సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికించారు. 2019లో జనసేన నుంచి పోటీ చేసిన వ్యాపారవేత్త, భారత చైతన్య పార్టీ బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ను 5 ఏళ్లలో అనేక వేధింపులకు గురిచేశారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేట నియోజకవర్గం మాచర్లకేమీ నరసరావుపేట తీసిపోదు. దానికి 10 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి శ్రీనివాసరెడ్డి వృత్తిరీత్యా వైద్యుడు. ఉన్నత విద్యావానుడిని మర్చిపోయి ఈ ఎన్నికల్లో ఆయన ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించారు. పోలింగ్ రోజున అనుచరులను రెచ్చగొట్టి బీభత్సం సృష్టించారు. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పారు. పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ బూత్ వద్ద శ్రీనివాసరెడ్డి తన కారులో 10 మందికి పైగా అనుచరులను వెంటేసుకుని కర్రలతో వీరంగం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. సాయంత్రం 200 మంది పైగా కార్యకర్తలకు కర్రలు సరఫరా చేశారు. గుంటూరు రోడ్లోని తన ఆసుపత్రి వద్ద ఆయన కారుపై నిలబడి ఉండగా అనుచరులు కర్రలు పైకి చూపిస్తూ రౌడీయిజం ప్రదర్శించారు. శ్రీనివాసరెడ్డి మీసం మేలేస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఈ 5 ఏళ్లలో ఈయన నియోజకవర్గాన్ని పీల్చి పిప్పి చేశారు. రౌడీ మోకలు అరాచక శక్తులకు అడ్డాగా మార్చేశారు. తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు ఈ నెల 14న వెళ్లిన చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డి తదితరులు రాళ్లు, సమ్మెట, బీరు బాటిళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. వారంతా చెవిరెడ్డి ముఖ్య అనుచరులు. సీఎం జగన్ అండ చూసుకుని ఈ 5 ఏళ్లలో చెవిరెడ్డి ఎంతగా చెలరేగిపోయారో, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. పోలీసుల్ని ప్రయోగించి ఈ 5 ఏళ్లలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిని నోరెత్తకుండా చేశారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఆయన కుమారుణ్ణి పోటీకి పెట్టగా ఆయన మరో జిల్లాలో లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో జరిగే ఉత్సవాలకు దేవుళ్ళనే ఇక్కడికి దిగి వచ్చేలా చేయటంలో చెవిరెడ్డి దిట్ట. ఉగాది వేడుకల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్లో సీఎం దంపతుల కోసం భారీ సెట్టింగ్తో తాత్కాలిక గుడి కట్టడం వెనుక చెవిరెడ్డి కృషి ఉంది. అలా వీర విధేయత కనబరుస్తూ సీఎంకు దగ్గరై ఆయన అండతో తన నియోజకవర్గాన్ని నేర సామ్రాజ్యంగా మార్చేశారు.
తిరుపతి లోక్సభ ఎన్నికల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించారు. ఈసారి కుమారుణ్ణి గెలిపించేందుకు అన్ని అడ్డదారులు తొక్కారు. రౌడీ గ్యాంగులను పెంచి పోషించి వారితో టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేయించారు. శాసనసభ ఎన్నికలకు నామినేషన్లు వేసినప్పటి నుంచే నియోజకవర్గంలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తిరుపతిలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుటే వైసీపీ మోకలు టీడీపీ కార్యకర్తలపై రాళ్లదాడి చేశారు. పోలింగ్ రోజున రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాలువలో వైసీపీ అభ్యర్థి తన అనుచరులతో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేశారు. పల్నాడు జిల్లాలో నిత్యం రావణ కాష్టంలాగా రగిలే ఆ నియోజకవర్గంలో వైసీపీ ప్రజాప్రతినిధి పిన్నెల్లి ఆయన సోదరుడు అరాచకాలకు అడ్డు అదుపు లేదు. 20 ఏళ్లుగా అక్కడి ప్రజల్ని పీడిస్తున్న ఈ ప్రజాప్రతినిధి నియోజకవర్గాన్ని తన సొంత సామ్రాజ్యంలో ఒక ఆటవిక రాజ్యంలాగా మార్చేశారు. ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలపై దాడులకు హత్యాకాండకు తెగబడ్డారు. పిన్నెల్లి ఆధ్వర్యంలో వైసీపీ మూకలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. 2019లో వైసీపీ అధికారం చేపట్టగానే ఆ పార్టీ ముఠాలు టీడీపీ మద్దతుదారుల్ని గ్రామాల నుంచి తరిమి కొట్టేశాయి. టీడీపీ పట్టున్న గ్రామాల్లో ఆ పార్టీ వారిని గ్రామ బహిష్కరణ చేశారు. వైసీపీ మూకలు పట్టపగలే హత్యలకు తెగబడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలను బెదిరించి మాచర్ల మున్సిపాలిటీతో సహా దుర్గి, కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో స్థానిక పదవులన్నీ వైసీపీ అభ్యర్థులకే దక్కే విధంగా ఏకగ్రీవం చేసుకున్నారు. అక్కడ అన్ని పదవులు, కాంట్రాక్టులు పిన్నెల్లి ఆయన సోదరుడికి వాళ్ళ మనుషులకే దక్కాలి. అన్ని వ్యాపారాలు వాళ్లే చేయాలి. ఈ 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని వాళ్ళు పీల్చి పిప్పి చేశారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా పిన్నెల్లి ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈవీఎంను నేలకేసి కొట్టారంటే ఎంత కండకావరమో అర్థమవుతుంది. పోలింగ్ సందర్భంగా హింసాకాండకు పాల్పడి సీఐని కూడా కొట్టినందుకు ఆ ప్రజాప్రతినిధిపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదైన పోలీసులు ఇప్పటికీ ఆయన్ని పట్టుకోకుండా డ్రామాలు పండిస్తూనే ఉన్నారు. ఈ పోలీస్ యంత్రాంగం ఏ స్థాయిలో పిన్నెల్లికి సాయపడుతుందో అర్థమవుతుంది. అనంతపురం జిల్లాలో కరుటుగట్టిన ఫ్యాక్షనిస్టు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తాడిపత్రి. పెద్దారెడ్డి అరాచకాలతో ప్రజలు 5 ఏళ్లుగా నరకం చవిచూశారు. ఏ రోజు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకొని పెద్దారెడ్డి నిత్యం పగలు ప్రతీకారాలతో రగిలిపోయారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అనేక తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించి చిత్రహింసలకు గురిచేశారు. ప్రజాప్రతినిధులని మర్చిపోయి వీధి రౌడీలాగా ప్రవర్తించారు. తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటికి మారణాయుధాలతో వెళ్ళి వీరంగం సృష్టించారు. టీడీపీ సానుభూతి పరుల చీనీ తోటలను నరికించారు. మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతానంటూ బహిరంగంగానే ప్రకటించిన పెద్దారెడ్డి 5 ఏళ్ల అరాచక పాలనలో రాష్ట్రంలో కొన్ని చోట్ల జగన్ ప్రభుత్వం సామంత రాజులను తయారు చేసింది. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు అరాచకాలకు, అకృత్యాలకు అతీతులు కాకపోయినా ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఈ 5 ఏళ్లలో ఎవరు ఊహించని స్థాయిలో విధ్వంసం, దారుణాలు చోటు చేసుకున్నాయి. విపక్ష నేతలు సామాన్యుల నోళ్లు నొక్కేశారు. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని నేర సామ్రాజ్యాలుగా నియోజకవర్గాలని మార్చుకున్నారు. అధికారం అండతో 5 ఏళ్లుగా పేట్రేగిపోయారు. పోలీసులు, ఇతర వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షాలను, బలహీనులను అణచివేశారు. పాశవికంగా హత్యలు, దాడులు చేయించారు. తమ అక్రమాలకు ఎదురు నిలిచిన, ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను, ఇతరులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. వారి ఆర్థిక మూలాలు దెబ్బతీశారు. ఆస్తులు దోచుకున్నారు. ప్రకృతి వనరులను చెరబట్టి 100 కోట్లకు పడగలెత్తారు. దోచుకున్న సొమ్మును వెదజల్లుతూ ఎన్నికల్లోనూ పేట్రేగిపోయారు. ప్రతిపక్షాలని భయపెట్టారు. బూతుల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యానికి, గూండాగిరికి పాల్పడ్డారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎంలో నేలకేసి కొట్టడం, పోలింగ్ మర్నాడు నియోజకవర్గంలో వీరంగం చేయటం దేశమంతా చూసింది. వైకాపా నాయకుల విషపు కూరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న నియోజకవర్గాల్లో మాచర్లతో పాటు తాడిపత్రి, పులివెందుల, పుంగనూరు, చంద్రగిరి, నరసరావుపేట, విశాఖ నార్త్ వంటివి ఉన్నాయి.